ఎర్రచందనం దొంగలు అని అనగానే ఇప్పటికి కూడా మనకు బూర మీసాల బక్క పల్సటి మనిషి వీరప్పనే అది కస్తాడు కదా. అంత పెద్ద మోదవారి దొంగ మరి వీరప్పని కాల్చి పడేసినాక ఆ లెవెల్ కాకుండా ఎర్రచందనం దొంగతనాలు అయితే నడుస్తూనే ఉన్నాయి. ఈ దొంగల పని కూడా పడితే మంచిగుండు అని అనుకుంటారు చాలా మంది. కానీ అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఈసారి చెప్తాడు వినండి. బయట స్మగ్లర్స్ గా శత్రువులు అంతదాకా కరప్షన్ బాగా అలవాటు పడిన పోలీస్ అధికారులు ఫారెస్ట్ అధికారులతోనే మేము చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అర్థమైందా సార్ ఏమన్నాడో? దొంగలతోని కాదట, పోలీసులతోనే ఎర్రచందనం చెట్ల కాపుతున్నదట. ఇంతకు ఈయన ఎవరనుకుంటుర్రు? తిరుపతి గుట్టలల్లా ఎర్రచందనం దొంగలను పట్టుకునేందుకు సర్కార్ పెట్టిన పెద్ద పోలీస్ ఆఫీసర్ కాంతారావు సారు 2 ఏళ్ల సంధికి డ్యూటీ చేస్తుండు. లోపట ఏమేం జరుగుతుందో మొత్తం కక్కేసిండు. ఒక అడిషనల్ ఎస్పీ ఆయన నిజాయితీ ఎంతో నాకు తెలుసు. కేసీడీ ఫైల్కి 5,000 తీసుకుని ఆయన కామెంట్లు, ఆయన ఇన్వెస్టిగేషన్ ఏంటిది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సిస్టమ్. ఆగనట, లంచం ఇస్తే గానీ ఆఫీస్ లో ఫైల్ కదులుతలేదట. ఇంకా సారు ఎవరైతే స్మగ్లింగ్ చేసి పోలీస్ వెహికల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తారో వాళ్ళు హీరోస్. అంతేనా? పోలీస్ బండ్లలోనే ఎర్రచందనం తీసుకుపోయి అమ్ముకొస్తారట. ఇట్లా చేసుకుంటా గప్పట్లో ఒక పెద్ద పోలీస్ సార్ దొరికిందట. మరి ఆయన ఏం చేసిండ్రో తెలుసునా? ఒక డిఎస్పీ గారు ఏమైనా ఆత్మహత్య చేసుకుంటాడని ఆయనకి ఒక ఎస్ఐ గారిని పెట్టా, చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి. దొంగతనం చేసి దొరికిన సారు ఆత్మహత్య చేసుకోకుండా పోలీసు వాళ్ళని కావలి పెట్టిర్రట. వారెవ్వా ఎంత స్ట్రిక్ట్ గా డ్యూటీలు చేస్తుర్రు. కావాలుండాల్సిన పోలీసు వాళ్ళే ఇట్లా దొంగతనం చేసుకుంటా పోతే ఈగేం మిగులుతుంది అడవిలల్లా? చెట్ల పొట్టు తప్ప. కానీ సారు నీకే ఫుల్ పవర్ ఇచ్చిరి, గిన్ని సీక్రెట్లు తెలుసుకున్నావు. మరి గా పోలీస్ దొంగల తోలు తీయాలి గాని గిట్లా మాకు చెప్తే ఏమైతుంది సారు?